ఈరోజు కథ బ్రహ్మముడి. ఒకనాడు బ్రహ్మదేవుడు ముసలివాని రూపంలో గంగానది ఒడ్డున కూర్చుని ఆ గట్టున ఉండే దర్భపోచలు పీకి ముళ్ళు వేస్తూ ఉన్నాడు. ఆ దారిలో పోతున్న ఒక బ్రాహ్మణ యువకుడు ముసలివాణ్ణి చూసి, ఇదేమిటి తాతయ్య గారు, మీరు చేస్తున్న పని చాలా చిత్రంగా ఉంది. ఆ గడ్డిపోచలకు ఎందుకు అలా ముడులు పెడుతున్నారు అని అడిగాడు. దానికి తాత, అబ్బాయి, ఇవి ఉత్తి ముడులు కావు, బ్రహ్మముడులు. కాశీలో ఉన్న పిల్లకి, రామేశ్వరంలో ఉన్న పిల్లవాడికి, గయాలో ఉన్న పిల్లకి, ద్వారకలో ఉన్న పిల్లగాడికి, ఇలా ఎవరికి ఎవరు రాసి ఉంటుందో చూసి ఈ దర్భలతో బ్రహ్మముడులు వేస్తున్నాను అని పని చేసుకుంటూనే సమాధానం చెప్పాడు. ఇదంతా ఆ అబ్బాయికి విడ్డూరం అనిపించింది. ఏంటయ్యా, ఎక్కడో కాశీలో ఉన్న పిల్లకు, రామేశ్వరంలో ఉన్న పిల్లవాడికి కలిపి నీ ఇష్టం వచ్చినట్టల్లా ముడివేయటమేమిటి? పైగా ఆ ప్రకారం జరిగి తీరుతుందని నమ్మమంటావేమిటి? మరైతే నాకు పెళ్లి కాబోయే పిల్ల ఎక్కడ ఉందో చెప్పు చూద్దామని కవ్వించి అడిగాడు. తాత చిరునవ్వు నవ్వుతూ, ఇవేమీ అబద్ధాలు కావోయ్ పిచ్చినాయన. మరి బ్రహ్మరాతంటే ఏమిటనుకున్నావు? నేను వేసిన ఈ ముడులు తప్పిపోవడమే జరిగితే ప్రపంచమే తలకిందులవుతుంది. కనుక అటువంటి సంశయం ఎప్పుడూ మనసులో పెట్టుకోకు అని బదులు చెబుతూ ఆయన తను వేసిన ముడులలో నుంచి రెండింటిని వెతికితీసి, అబ్బాయి, హరిద్వారానికి దగ్గరగానున్న ఒక గూడెంలో స్వపచుడనే చండాలుడు ఒకడు ఉన్నాడు. వాడి కూతురే నీకు భార్య కాబోతుంది. ఇది దాని పూర్వజన్మ సుకృతం అని చెప్పి తాత మళ్ళీ తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. ఈ మాట వినేసరికి ఆ యువకునికి మంటెత్తుకొచ్చింది. కోపం పట్టలేక చిందులు తొక్కుతూ తాతను చెడామడా తిట్టాడు. నీ బ్రహ్మముడి ఏమిటో, నీ కబుర్లేమిటో చూస్తాలే. నాకు ఒక చండాలుడి కూతురుతో పెళ్ళవుతుంది అంటావా? మహా తెలిసినట్లు. ఏమైనా సరే నేను బ్రాహ్మణ పిల్లను పెళ్లి చేసుకుంటాను. అలా చేసుకోలేకపోయినట్లయితే నన్ను పేరు పెట్టి పిలవద్దు అని మండిపడుతూ వెళ్ళిపోయాడు. యువకుని తొందరపాటు, అవివేకం చూసి తాత తనలో తాను నవ్వుకున్నాడు. శర్మ ఇంటికి వెళ్ళాడే కానీ మనస్సు స్థిమితంగా లేదు. తాత చెప్పిన మాటపై నమ్మకం లేదని పైకి అన్నప్పటికీ తన పెళ్లి గురించి ఏం జరుగుతుందోనని అతనికి భయంగానే ఉంది. అందుకని అతను ఎన్నెన్నో కష్టాలు పడి రెండో కంటివాడికి తెలియకుండా హరిద్వార చేరుకున్నాడు. ఆ ఊరిలో వివరాలు కనుక్కోగా సరిగ్గా తాత చెప్పిన ప్రకారమే ఒక గూడెంలో స్వపచుడనే వాడు ఉన్నట్టు, వాడికి ఒక ఆడపిల్ల ఉన్నట్టు తెలిసింది. ఇది తెలిసేసరికి శర్మకు భయం మరీ ఎక్కువైంది. ఏం చెయ్యాలో తోచలేదు. ఇంకా చేసేదేమీ లేక ఆ పిల్లను చంపించి గంగలో వేసినట్లయితే పీడ వదిలిపోతుంది, తాత రాసిన రాత తప్పిపోతుంది అని చివరకు ఆలోచన చేశాడు. ఆ ఊరిలో ఒక వెర్రివాణ్ణి రహస్యంగా పిలిచి, ఫలానా స్వపచుడి కూతురిని చంపేస్తే నీకు గొప్ప బహుమతి ఇస్తాను అని చెప్పాడు. ఇటువంటి గిరాకీ తగిలినందుకు ఆ వెర్రివాడు ఎంతో ఉత్సాహపడ్డాడు. తనకు గొప్ప బహుమానం వస్తుంది, బాగానే ఉంది. కానీ డబ్బు కోసం ఆశపడి తన ఊరిలో ఒక శిశువును చేతులారా చంపడం అంటే మాటలా? అప్పుడు వాడు బాగా ఆలోచించగా తనకు బాధించని ఒక ఉపాయం మనసుకు తట్టింది. ఆ శిశువు పట్టేటంత మేదర తొట్టె ఒకటి తయారు చేయించాడు. తన చాకచక్యం వల్ల ఎవరూ లేని సమయం చూసి స్వపచుడి ఇంటిలో ప్రవేశించి ఆ శిశువును యువతలకు తీసుకువచ్చాడు. ఆ తర్వాత మేదర తొట్టెలో ఆ పిల్లను పడుకోబెట్టి నమ్మకం కోసమని ఆ తొట్టె శర్మకు చూపించాడు. ఆ తొట్టెను, శిశువును కన్నులారా చూడగానే శర్మకు ఆనందమయ్యింది. ఆ వెర్రివాని తెలివితేటలకు అతను చాలా మెచ్చుకున్నాడు. సరే అబ్బాయి, ఇంతవరకు నువ్వు చేసుకువచ్చిన పని బాగానే ఉంది. ఇక ముందు జరగవలసిందే చాలా కష్టసాధ్యమైంది. ఈ తొట్టెను బ్రహ్మరుద్రుడికి కూడా తెలియకుండా నదిలో వదిలేసి రావాలి. ఇదిగో నీ కోసం బహుమానం కనిపెట్టుకుని ఉంది అంటూ శర్మవాడిని ప్రోత్సాహం చేశాడు. వాడు ఉరుకులు వేసుకుంటూ ఆ పిల్లను నదిలో వదిలిపెట్టి వచ్చి శర్మ వద్ద తన బహుమతి పుచ్చుకుని వెళ్ళిపోయాడు. అంతటితో శర్మ ఎంతో భారం వదిలినట్లు సంతోషించి ఇల్లు చేరుకుని అప్పటి నుంచి నిశ్చింతగా ఉంటూ ఉన్నాడు. శర్మను ఒక ఇంటివాణ్ణి చేయాలని తాపత్రయంతో అతని తల్లిదండ్రులు సంబంధాల కోసం వెతకసాగారు. ఒక సంబంధం కుదిరింది కూడా. కానీ తీరా ముహూర్తం నిశ్చయించుకుందామనేసరికి పిల్ల తల్లికి ప్రాణం మీదకి వచ్చింది. అంతటితో ఆ సంబంధం పోయింది. ఆ తరువాత ఇంకొకరు పిల్లనిస్తామని వచ్చారు. అంతా స్థిరపరుచుకుని పిల్ల తండ్రి వాళ్ళ ఇంటికి చేరుకోగానే హఠాత్తుగా జ్వరం వచ్చి చచ్చిపోయాడు. ఆ దెబ్బతో ఆ సంబంధం కూడా పోయింది. కొన్నాళ్ళు ఎవరూ రాలేదు. చివరకు ఎదురు డబ్బులు ఇస్తామని ఆశపెట్టి ఒక శ్రోత్రియుల కుటుంబంలోని పిల్లను మాట్లాడుకున్నారు. కానీ సుముహూర్తం వేళకు విషపుతేలు కుట్టి ఆ అమ్మాయి పీటల మీదే చచ్చిపోయింది. అది మొదలుకొని శర్మకు సుడిగాడు అని పేరు పడిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క సంబంధం కూడా రాకుండా పోయింది. అయ్యో, కుర్రవానికి అసలు కళ్యాణ యోగమే లేదు కాబోలు అని అతని తల్లిదండ్రులకు బెంగ పట్టుకుంది. ఇదంతా చూసి శర్మకే విరక్తి కలిగింది.
ఇలా ఉండగా ఒక రోజున శర్మ తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని దేశాంతరం బయలుదేరాడు. పోయి కొన్నాళ్లకల్లా అతను కాశీపట్నం చేరుకున్నాడు. శర్మ కాశీలో దిగిన రోజున అక్కడ గొప్ప వర్షం కురిసి రాత్రి కన్ను మిన్ను కనపడని చీకటి కమ్మేసింది. ఒళ్ళు బట్టలు తడిసిపోవటం చేత చలిలో అతను ఒక పంజను చేరి నిలబడ్డాడు. ఇంతలో ఇంటి యజమాని భోజనం చేసి వాకిట్లోకి వచ్చేసరికి శర్మ కనపడ్డాడు. అతనెవరో వాకబు చేసి ఫలానా అని తెలియగానే లోపలికి తీసుకువెళ్ళి మర్యాద చేసి సదుపాయంగా భోజనం ఏర్పాటు చేశాడు. ఆ ఇంటి యజమానికి ఒక కూతురు ఉంది. యుక్త వయసు వచ్చిన పిల్ల కావటం చేత ఆమె వివాహం గురించి అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు శర్మను చూడగానే కుర్రవాడు చక్కటివాడు, అన్ని విధాలా తగిన సంబంధం, ఇది ఏదో దైవికంగా తటస్థపడింది అని ఆయనకు తోచింది. క్రమంగా మాట్లాడుతూ పిల్లవాని కుటుంబం గురించి, ఆస్తిపాస్తుల వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నాడు. ఆయన అనుకున్నట్లుగా దేనికదే సరిపోయింది. అప్పుడు తన ఉద్దేశం పిల్లవానితో చెప్పి అతని ఉద్దేశం చెప్పమన్నాడు. పెళ్ళైతే చాలునని కనిపెట్టుకుని ఉన్న శర్మ తక్షణమే తన సమ్మతి తెలిపాడు. త్వరలోనే సుముహూర్తం పెట్టించారు. శర్మకు అవధానులు గారి అమ్మాయి అన్నపూర్ణకు శాస్త్రరీత్యా వివాహం జరిగింది. వివాహం పూర్తి కాగానే నూతన దంపతులు పెద్దలకు నమస్కరించారు. ఆ తరువాత దేవుడి పీఠం వద్దకు వెళ్ళారు. దేవుని పీఠానికి పక్కనే ఒక మేదర తొట్టె వేలాడుతూ ఉంది. అది కంటపడగానే శర్మకు గుండె కతుక్కుమంది. నిజానికి శర్మకు తొట్టి మీదనే గాని పిల్ల మీద దృష్టే లేకపోయింది. ఆ తొట్టె ఏమిటండి మామగారు అని అతను ఆత్రంగా అడిగాడు. దానికి అవధానులు గారు, నాయనా శర్మ, ఆ తొట్టె సామాన్యమైంది కాదు, దేవీ ప్రసాదం. మాకు చాలా కాలం సంతానం లేక అన్నపూర్ణాదేవికి మొక్కుకున్నాము. ఒకనాడు దేవి మీ అత్తగారికి కలలో కనపడి త్వరలోనే మీకొక ఆడ శిశువు లభిస్తుంది, ఆమెకు నా పేరు పెట్టి పెంచుకోమని చెప్పి అంతర్ధానమయ్యింది. మరికొద్ది రోజులకే నేను గంగలో స్నానం చేస్తూ ఉండగా ఈ తొట్టె నా దగ్గరకు కొట్టుకుని వచ్చింది. మూత తీసి చూసేసరికి ఏడాది నిండని పాపాయి అందులో ఉంది. ఇదంతా ఆ దేవి అనుగ్రహమే కదా అనుకుని వరప్రసాదంగా దొరికిన పాపాయికి దేవి పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. ఆ దేవి దయవలనే అప్రయత్నంగా నీవు మా ఇంటికి రావటం, మా అన్నపూర్ణను నీకిచ్చి ధన్యులం కావటం జరిగింది. ఆనాటి నుంచి మేము దేవునితో పాటు ఆ తొట్టెను కూడా పూజించటం మా కుటుంబ ఆచారంగా పెట్టుకున్నామని చెప్పాడు. ఈ కథ వినేసరికల్లా శర్మ మనస్సు వికలమయ్యింది. ఈ అన్నపూర్ణ అక్షరాల హరిద్వారాలోని సొపచుటి కూతురే అని మనసుకి రూఢి అయ్యింది. అయితే ఇప్పుడు జరిగిన దానికి చేసేదేమిటి? శర్మ ఇక మామతో ఏమీ మాట్లాడలేదు. భార్య వంక కన్నెత్తి చూడలేదు. ఇక ఆ రాత్రికి రాత్రే పిట్టకైనా తెలియకుండా తన గ్రామం పోదామని బయలుదేరాడు. తెల్లవారే లోపల దారి మధ్యలో ఒక సత్రం దగ్గరికి చేరుకున్నాడు. అతనికి మనస్సులో ఆవేదన వల్ల తీవ్రమైన జ్వరం వచ్చింది. చలి కూడా పుట్టింది. దిక్కు మొక్కు లేకుండా శర్మ తీవ్రమైన జ్వరంతో ఆ సత్రంలోనే చాలా బాధపడుతూ ఉన్నాడు. బుద్ధి కుశలత గల అన్నపూర్ణ భర్త మనస్తత్వాన్ని మొదటే గ్రహించింది. అతనిలో కలిగిన మార్పు, వైరాగ్యభావము కూడా గుర్తించింది. అతనికి మనసులో ఏదో అపోహ కలగటమే ఈ విరక్తికి కారణమై ఉంటుందని గుర్తించి ఆ అపోహ అతని మనసులో నుంచి తొలగించాలని నిర్ణయించుకుంది. ఆ రాత్రి ఆమె కూడా నిద్రపోలేదు. భర్త లేచి బయలుదేరగానే అతనికి తెలియకుండా ఆమె వెంబడించింది. అతనితో పాటు ఆమె కూడా సత్రం చేరుకుంది. సత్రంలో ప్రమాద స్థితిలో పడి ఉన్న శర్మకు రాత్రనక పగలనక సమస్తమైన ఉపచారాలు చేసింది. ఆమె చేతి చలువ వల్ల త్వరలోనే అతనికి నెమ్మదించింది. తనకు ఉపచారం చేసిన పిల్ల ఫలానా అనే సంగతి శర్మకు గుర్తేలేదు. ఎందుకంటే మామగారింట్లో తొట్టె కనపడినప్పటి నుంచి అతనికి మతిస్థిమితం లేకుండా పోయింది. అన్నపూర్ణ అతనికి పద్యపానాలు అమర్చిపెట్టగా కొన్నాళ్లకు తేరుకుని శర్మ మళ్ళీ మామూలయ్యాడు. ఆమె తనకు చేసిన సేవకు ఆశ్చర్యం కలిగింది. ఆమె తనను విడవకుండా ఉపచారాలు చేయటం చూసి ఆమెపై ప్రేమ, అనురాగం ఎక్కువయ్యాయి. ఇలాంటి పిల్ల తనకు భార్య కావటం నిజంగా అదృష్టమని భావించి తన ఉద్దేశం ఆమెకు తెలిపాడు. ఆమె సందేహిస్తూ, ఇంకా మీకు పెళ్లి కాలేదా అని అడిగింది. దానికి శర్మ, నాకు ఇదివరకు పెళ్ళైన మాట వాస్తవమే, కానీ విరక్తిభావం చేత ఆ సంబంధం వదులుకోవలసి వచ్చింది. నాకు నచ్చిన పిల్ల కోసం వెతకటానికని బయలుదేరగా నా మనసులో ఉద్దేశానికి సరిగ్గా నీవు కనపడ్డావు అన్నాడు. మీకు మళ్ళీ ఎప్పుడైనా వ్యక్తిభావం కలుగుతుందేమో, ఆ పాటిదానికి పెళ్లి చేసుకోవటం ఎందుకు, విడిపోవటం ఎందుకు అని అన్నపూర్ణ ప్రశ్న వేసింది. అందుకు శర్మ, నేనెన్నడూ నిన్ను విడనాడనని ఒట్టు వేసుకుంటున్నాను. మరునాడు ఆ ఊరి ఆలయంలో వివాహానికి ఏర్పాటయ్యింది. సూత్రధారణ జరిగే సమయాన ఆమె మెడలో శర్మకు మంగళసూత్రాలు కనపడేసరికి అతనిలో కోపము, ఆశ్చర్యము రెండూ ఒకేసారి వచ్చాయి.
అన్నపూర్ణ అతని చెయ్యి పట్టుకుని చిరునవ్వుతో, నాకు ఇదివరకు పెళ్ళైన మాట నిజమే, కానీ వైరాగ్యం చేత ఆ సంబంధం వదులుకోవలసి వచ్చింది. నచ్చిన వరుని కోసమని బయలుదేరాను. ఇప్పుడు నా మనసులో అనుకున్న లక్షణాలన్నీ మీలో కనపడ్డాయి అని అనేసరికి శర్మ ఆమెను ఫలానా అని గుర్తించగలిగాడు. జరిగిన చరిత్ర అంతా జ్ఞాపకం తెచ్చుకుని అతను సిగ్గుపడ్డాడు. నిలకడ మీద నిజ నిజాలు తెలిసిన తర్వాత అతని మనస్సులో బాధ పూర్తిగా తొలగిపోయింది. అన్నపూర్ణ నిజంగా వరప్రసాదిని అని నమ్మి ఆమెను పూర్తిగా ప్రేమించాడు. నాటి నుంచి ఆ దంపతులు ఎట్టి అరమరిక లేకుండా చిలక గోరింకల్లాగా సంసారం నడుపుకుంటున్నారు.